ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన యోగశాస్త్రముల ద్వారా పొందబడేటువంటి నిర్వికల్ప సమాధికి జ్ఞాన విచారణ ద్వారా కలిగేటువంటి సహజ సమాధికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుందాం, ప్రస్తావన చేద్దాం. సమాధి అనేటప్పటికీ మనకు ఏమని స్ఫురిస్తుంది అంటే, ఏకాంత ప్రదేశంలో అన్నపానీయములను ఆపేసి కేవలము ఆ బ్రహ్మనిష్ట ఆ యొక్క సమాధిలో మిగిలిపోవాలి, అదే నిజమైన సమాధి అనేటువంటి అభిప్రాయం మన అందరికీ ఉన్నది. ఇది తప్పేం కాదు. ఇది సనాతన కాలం నుండి కూడా మన యోగులు ఆచరించి సమాజానికి బోధించినటువంటి ఒక గొప్ప సందేశం. సమాధి అంటే సమహది, అన్నిటి యందు సమబుద్ధి కలిగి ఉండడమే సమాధి అనేటువంటి అంశము అద్వైత సిద్ధాంతంలో చెప్పడం జరిగినది. ద్వైతము అద్వైతము. ద్వైతము అంటే రెండు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు. నేను జీవుడను, నా ఆరాధ్య దైవం వేరు, పరమాత్మ వేరు అనేటువంటి అంశముతో సాధనలు మొదలవుతాయి. ఈ సాధనలలో పలు రకాల సాధనలు ఉన్నవి. ప్రాణాయామము, మంత్రజపము, ధ్యానము, యోగము, ఇవన్నీ కూడా పలు రకాలైనటువంటి సాధనలు. ఇంకా ముద్రలు ఉన్నవి కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి. శాంభవి అనేటువంటిది కన్నార్చకుండా పైకి దృష్టిని అట్లే 3 గంటల కాలం చూసేటువంటి వారికి కుండలిని జాగృతి కలుగుతుందని ఈనాడు కాదు, ఏనాడో మన భారతీయ సనాతన ఋషులు కనుగొన్నారు. ఎక్కడ దృష్టి ఉండునో అక్కడ ప్రాణం ఉండును. కాబట్టి మన మనస్సు ఊర్ధ్వముఖంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు అంతర్ముఖం కావాలి అంటే ఈ కనురెప్పలలో కనుపాపల లోపలికి త్రిప్పి తెల్లటి గుడ్డును బయటికి కనపడేటట్టుగా దృశ్యం కనపడకుండా చూసేటువంటి ఆ పాపను కనురెప్పల్లో మరుగుపరచడం. అలా దినదిన క్రమేపి చూస్తూ అభ్యాసం చేసినటువంటి వారికి, శాంభవి ముద్ర సిద్ధించినటువంటి వారికి అప్రయత్నముగా అణిమాది అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. దాంతోపాటు ఈ సుషుమ్నాలో ప్రాణశక్తి యోగులకు పరాకాష్ఠ నిర్వికల్ప సమాధి కదా, ఆ నిర్వికల్ప సమాధి అప్రయత్నంగా సిద్ధిస్తుంది. 3 గంటల కాలం మనం ఏ ప్రక్రియ చేయకుండా గురువు చెప్పిన ప్రకారం దృష్టిని భ్రూమధ్యములో ఉంచడం, అంటే ఆ యొక్క శాంభవి ముద్రలో అలా ఉంచడం పైకి. యోగ సాధనల్లో చెప్పినటువంటి విషయం వేరు, అదే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు చెప్పిన శాంభవి ముద్ర వేరు. భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పినటువంటి శాంభవి ముద్ర జ్ఞానపరంగా ఉంటుంది. మన భారతదేశంలో సనాతన కాలం నుండి యోగులు ఆచరించేటువంటి శాంభవి ముద్ర యోగపరంగా ఉంటుంది. ఈ యోగపరంగా ఉండేటువంటిది శక్తులకు మూలం, మహిమలకు మూలం. అయితే జ్ఞానపరంగా మన రమణ మహర్షులు వారు బోధించారు కదా, ఇది జ్ఞానపరంగా కాస్త కనురెప్పలు పైకి తిప్పకుండా అలా పైకి బాహ్యంగా అంతర్లీనంగా చూస్తూ ఉండడం, అంటే దృక్కుతో మమేకమైపోవడం, అలా సాక్షిగా ఉండడం. ఇది అపాయము లేనటువంటి స్థితి. ఆ సాధన యోగులు చేసేటువంటి శాంభవి ముద్ర సాధనగానే సరిగా లేకపోతే కళ్ళు మెల్లబోతాయి, శిరోవేదనం కలుగుతుంది, శరీరానికి ఒక అసౌకర్యం ఏర్పడుతుంది. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఎక్కడ కూడా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసే పద్ధతులను కానీ, దృష్టిని పక్కకు తిప్పించే విధానం కానీ, కనుగుడ్లను లోపలికి తిప్పుకొని సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళే విధానం కానీ ఇవి ఎక్కడ కూడా బోధించలేదు. మీరు
రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రలో మీరు చూసినట్లయితే విన్నట్లయితే మీకే బోధపడుతుంది. నేను యోగ సాధనలను సుషుమ్నా క్రియలను ఎప్పుడూ తప్పుపట్టను. నేను కూడా అన్నిటి యందు కూడా నాకున్న పరిజ్ఞానంలో కొంత అనుభవం ఉన్నది కనుక. కాబట్టి యోగ సాధనలు ఎప్పుడూ తక్కువని నేను ప్రబోధించను, కానీ అవే ఎక్కువని కూడా ప్రబోధించను. ఎందుకు అంటే ఒక క్రియను చేసి పరమాత్మతత్వమును పొందబడేటువంటి స్థితి కాదు పరమాత్మ స్వరూపం. అది సిద్ధ వస్తువు, సిద్ధం బుద్ధం ముక్తం సర్వశక్తి సమన్వితం. ఆ పరిపూర్ణ బ్రహ్మము, ప్రతి జీవి కూడా ఆ పరిపూర్ణ బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలుసుకోలేదు కనుక మనము యోగ సాధనే శ్రేష్టమైంది అంటున్నాం, మనం అంతర్ముఖ ప్రాణాయామమే శ్రేష్టమైంది అంటున్నాం. కానీ అది ప్రారంభ దశలో, ఆరంభ దశలో సాధకులకు మాత్రం అది నిజమే అనిపిస్తుంది. మనకు శ్రమలు పడితే గాని భ్రమలుడగవు. నేను ఏదో ఒక పని పెట్టుకుంటే కదా పరమాత్మను చేరతాను, నేను ఏదో ఒక సాధన చేస్తే కదా నాకు మహిమలు వస్తాయి, నేను ఏదో ఒక సాధన చేస్తే కదా నా మనసు నిర్మలమవుతుంది అనేటువంటి ఆలోచనలు అసంఖ్యాకంగా సాధకుల్లో ఉంటాయి. ఇది సాధక దశ. వాస్తవంగా ఇంక కొంచెం పైకి వెళ్ళి ఆత్మానాత్మ విచారణ చేయగలిగితే ఆత్మ అంటేనేమి, అనాత్మ అంటేనేమి అనేటువంటి అంశం మనకు సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. శ్వాస కూడా నాకు చలనమే కదా, నేను అచల స్వరూపం కదా, శ్వాస కూడా నాకే కదా తెలియబడుతున్నది, ధ్యానం చేసేది కూడా నాకే కదా తెలియబడుతున్నది, మంత్రజపం చేసేది కూడా నాకే కదా తెలియబడుతున్నది. నేను ఎవరు అనేటువంటి స్థితి మనకు కలగాలి అంటే ఇంకొంచెం విచారణ చేయాలి మనం. కాబట్టి ఏ ఒక క్రియ కూడా తప్పేం కాదు, వాటి వాటి సాధనల ఫలితం వాటి స్థానంలో వాటికి విలువ ఉన్నది. అందరూ కూడా ఒకే తడవ నేను పరమాత్మ ఉన్నాననేటువంటి అనుభవం కలగదు కదా. అందుకనే ఉత్తమ మధ్యమ మందమాధికారుల కొరకు మన భారతదేశంలో ఎందరో మహాత్ములు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి బోధ చేశారు. కొందరు యోగాభ్యాసము ద్వారా ఆత్మను గుర్తిస్తారు. అంటే మనస్సును నిశ్చలం చేసుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని, ఆత్మదర్శనాన్ని పొందడానికి మనసు అవరోధం కలిగిస్తూ ఉంటుంది. ఈ మనసు నిశ్చలావస్థకు వస్తే తప్ప ఆత్మానుభవం కలగదంటారు యోగులు. ఓ యోగుల్లారా, మనస్సు నిశ్చలంగా ఉంది, చంచలంగా ఉంది అనేది కూడా మీకే కదా తెలుస్తూ ఉండాది. మీరు జ్ఞానస్వరూపమే కదా. నీ మనసులో కలిగే ప్రతి భావానికి, ప్రతి ఆలోచనకు మీరే కదా సాక్షి, మీరు దృక్కు కదా. మీ మనసులో కలిగే ప్రతి ఆలోచన పరంపర దృశ్యము కదా అని చెప్పి జ్ఞానులు అంటారు. యోగులు ఏమంటారు? మీదంతా వాచా వేదాంతము, మీరు ఎప్పుడూ ఇలా కూర్చోలేదు, మీరు ఊరికే పుస్తకాలు చదివి వేదాంతము మాట్లాడుతున్నారు. 3 గంటలు 8 గంటలు కూర్చుంటే కదా ఆ స్థితి మాకు కలుగుతుంది, అది మీకు అనుభవం లేదులే అని చెప్పి యోగులు అంటారు. కాబట్టి జ్ఞానులు ఏం చెప్తారు? వేదశాస్త్రాలను, వేదములో ఒక భాగమే ఈ కర్మకాండ కూడా. కర్మకాండలోనే ఉపాసనకాండ, యోగము, ధ్యానము, జపం అనేటివి కూడా వేదమే ప్రమాణం. అదే వేదములో ఉపనిషత్తులు అద్వైత సిద్ధాంతాన్ని బోధ చేస్తాయి. అద్వైత సిద్ధాంతము ఏం చెప్తుంది? ఉపనిషత్తులు ఏం బోధ చేస్తాయి మనకంటే, నువ్వు దృక్కు, నీ కనబడుతున్నదంతా దృశ్యము. మీరు కూడా సూక్ష్మంగా ఈ అంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మన అంశమేమి? యోగ సమాధికి జ్ఞాన సమాధికి ఉన్న వ్యత్యాసం ఏమని కదా మనం మాట్లాడుకుంటున్నాము. పక్కకు వెళ్ళకూడదు. ఉపక్రమము, ఉపసంహారము. ఏ అంశాన్ని మనం ప్రారంభించామో అదే అంశాన్ని చివరకు ఉపసంహారం చేయాలి. ఇది మనకు వేదాంతం చెప్పినటువంటి ఒక పద్ధతి. కాబట్టి యోగ సమాధి అనేది మన అనుభవం కాదు, కొత్త అనుభవాన్ని పొందాలి అనుకుంటున్నాం. మన అనుభవం ఏమి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు కూడా నాకే కదా అనుభవానికి వస్తున్నాయి. సుఖ దుఃఖములు కూడా నాకే కదా అనుభవానికి వస్తున్నాయి. నేను లేక ఏ అనుభవం, సమాధి అనుభవం కూడా నాకు లేదుగా, ధ్యానానుభవం కూడా నాకు లేదుగా. కాబట్టి నేను ఎప్పుడూ సర్వత్ర సర్వే ఎప్పుడూ ఉన్నాను. నా అనుభవం సహజ అనుభవం, ఇదే సహజ స్థితి. ధ్యానము, యోగము, జపము ద్వారా మరొక కొత్త అనుభవాన్ని పొందాలనుకుంటున్నాం మనం. సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వాన్ని ఒక సమాధి అవస్థకో, ఒక ధ్యాన అవస్థకో మనము
కుదించి చూడాలనుకుంటున్నాము. ఇది యోగ పద్ధతి, ఇది సాధనా పద్ధతి. కానీ జ్ఞానములో, జ్ఞాన విచారణలో మన మహనీయులు మనకు బోధ చేసేది ఏంది? నీవెప్పుడూ పొందబడే ఉన్నావు, నీ స్వరూపం నీకు తెలియలేదు, నేననేటువంటి ఎరుక నీకు ఉన్నదా లేదా? నువ్వు యోగాభ్యాసం చేయాలనుకుంటున్నావు. యోగాభ్యాసం చేయాలనుకున్నప్పుడు నేననేటువంటి స్పృహ లేకుండా నువ్వు యోగాభ్యాసం చేయగలవా? ధ్యానం చేయగలవా? మంత్రజపం చేయగలవా? ఈ అనుభవాన్ని వదిలేసి దానిపైన కొత్త అనుభవం పొందాలి అనుకుంటున్నావు. నీ అనుభవం పరిమిత అనుభవమే, మా అనుభవం అపరిమిత అనుభవం. ఒక యోగం ద్వారా పొందబడేటువంటి అనుభవము పరోక్షమే. ఆ పరమాత్మ నేనే అయ్యున్నానని ఆత్మానాత్మ విచారణ ద్వారా అపరోక్ష స్థితిని పొందడం అపరోక్ష అనుభవం. కాబట్టి ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ సూక్ష్మార్థాలను మనం గుర్తించాలి. సర్వకాల సర్వావస్థల యందు కూడా నేనున్నాననేటువంటి సహజ అనుభవం అందరికీ ఉందిగా. ఇది అందరిలోనూ ఒకే విధముగా సర్వజనీనమై సార్వత్రికమై అందరిలో ఏకతీరుగా ఉన్నటువంటి స్వానుభవము సహజావస్థ. ఆ స్థితిని గుర్తించలేనప్పుడు మాత్రమే ధ్యానములోకి వెళ్ళిపోతాం మనము. ఆ ధ్యానములో యోగ నిద్ర వస్తుంది, ఆనందంగా ఉంటుంది. కానీ అది కూడా ఆత్మదర్శనం కాదు అంటాడు కారికల్లో గౌడాపాదాచార్యులు వారు. ధ్యానంలో నిద్ర రాకూడదు, లౌకిక విషయాలేమి మనసులోకి రాకూడదు, ఈ మధ్యస్థితి బ్రాహ్మీ స్థితే అని చెప్పడం జరిగినది. కాబట్టి ధ్యానంలో మనసును పడేసి ఒక మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు సాధకుడు. అందుకనే ధ్యానం చేసేటువంటి వారికి ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆ ఆనందం పరిమిత ఆనందమే కానీ ఆత్మానందం కాదు. అక్కడి నుండి లేచి వచ్చిన తర్వాత, సమాధి నుండి ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆనందం చెదిరిపోతుంది, మళ్ళా బాధపడుతూ ఉంటాం. మళ్ళీ ధ్యానానికి వెళ్ళాలి, మళ్ళీ ధ్యానంలో మనసును ఏకాగ్రత చేసి ఇలా ధ్యానంలోకి రావడము, బయటికి వెళ్ళడము, ధ్యానంలోకి రావడము, బయటికి వెళ్ళడము. ఇది సహజ ఆనందము కాదు. సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను ఆనంద స్వరూపుణ్ణే అనే స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఇదే కేవల ఆనంద స్వరూపం. ఈ ఆనందానికి ఏమని పేరు? సహజానందం అని పేరు. ఒక క్రియతో వచ్చినది కాదు, ధ్యానముతో వచ్చినది కాదు, సమాధి స్థితితో వచ్చినది కాదు. సహజానంద స్వరూపము, కేవలానందము. యోగము, జపము, తపము ఇవన్నీ కూడా మంచివే. మనోమాలిన్యాన్ని తొలగించి అట్టి కేవలానందము, బ్రహ్మానందాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కొరకే మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది కదా. ఆ మనసును సంస్కరించి మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగింపజేసినప్పుడు అదే మనసు సూక్ష్మమై బ్రహ్మాకారం చెందుతుంది. ఎప్పుడు బ్రహ్మాకారం చెందుతుందో అప్పుడు సహజానందం, అదే సహజ సమాధి. ఏ క్రియ చేసేది కాదు, సాక్షిగా ఉండడమే. సాధనల చేత పొందబడేటువంటి అంశం కాదు ఇది. ఇది ప్రాప్తించే ఉన్న విషయం, గుర్తించడమే. సాధన చేసి పొందబడే అంశం అంతా ఉపాసన, మన ప్రయత్నం ఉంటుంది. కానీ మన స్వరూపాన్ని గుర్తించినామా అక్కడ ప్రయత్నం ఏమి అక్కర్లేదు. ఒక చోట ప్రయత్నం ఉంటుంది, మరొక చోట కేవలం గుర్తింపు మాత్రమే ఉంటుంది, క్రియ ఉండదు. వస్తువును చూసి ఫలానా వస్తువు కదని గమనించడమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, సనాతన కాలం నుండి కూడా నేను జీవుడునై ఉన్నాను, దేవుడు వేరుగా ఉన్నాడు, ఆ దైవత్వాన్ని ధ్యానము ద్వారా, యోగము ద్వారా, జపము ద్వారా పొందాలి అనేటువంటి అభిప్రాయం మన అందరికీ ఉన్నది. ఈ విషయం ఏం తప్పు కాదు. ఇది ప్రారంభ దశలో అందరికీ సాధకులకు ఉంటుంది. అయితే అందరికీ అని చెప్పడానికి లేదు. ఉత్తమాధికారులకు, ఉత్తమోత్తములకు అసలు ఈ శ్రవణ మననాదులు కూడా అవసరం లేదు. వారు ఈ ప్రపంచాన్ని చూసి ఈ పరమాత్మ సృష్టించిన ఈ సృష్టే వారికి పెద్ద గ్రంథము. అలాగే కబీర్ దాసు, వేమన యోగి ఇటువంటి మహాపురుషులంతా కూడా ఏ గ్రంథాలు చదివారు? ఏ గ్రంథాలు చదవలేదు, ఏ శ్రవణము చేయలేదు. సృష్టిని చూసి సృష్టికి అధిష్టానమైన పరమాత్మను తన స్వరూపముగా గుర్తించగలిగినారు. తరంగాన్ని చూస్తేనే ఎలాగైతే జలాన్ని గుర్తిస్తారో
ఆభరణాన్ని చూస్తూనే అంతర్లీనంగా ఉన్న బంగారాన్ని ఎట్లా గుర్తిస్తారో అలాగే నామరూపాత్మకమైన ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఇంత సిద్విలాసమైన ఈ సృష్టి ఉంది కదా, ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ ఎలా ఉండాడని వాళ్ళకే సూక్ష్మ బుద్ధి కలిగి వాళ్ళల్లోనే మననం జరిగిపోతుంది. మననంతోనే నిధిధ్యాసనంలో సాక్షాత్కారం కూడా వారికి కలిగిపోతుంది. కాబట్టి ఎందుకని ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే, రెండో పదార్థం లేదు. రెండుగా తోస్తూ ఉండేది కూడా మొదటిదే. నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా నాకు ఇంకొకటి తోస్తూ ఉన్నది. అందుకే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ప్రమా అనగా జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే నా కన్ను చూడగలుగుతున్నది ప్రమాణం. ప్రమేయం దృశ్యం కనపడతా ఉండాలి. కాబట్టి ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఈ మూడు ఉంటాయి. త్రిపుటి ఉంటుంది ఏదైనా చూడాలి అంటే. నన్ను నేను చూసుకోవాలంటే త్రిపుటి రహితం కావాలి, నేనుగా మిగిలిపోవాలి. కాబట్టి సహజావస్థ అంటే ఏ పని చేయనక్కర్లేదు, ఏ పనైనా చేస్తూ ఉన్నా కూడా నేను బ్రహ్మమై ఉన్నాను, అహమస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని శృతిమాత మనకు దయతో బోధించింది కదా. ఆ సూక్ష్మాన్ని గుర్తించి తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని నిరంతరము వృత్తి ఉంది కదా, అదే ఆత్మ ప్రత్యయం. ఆ ప్రత్యయము స్థిరంగా ఉంటుంది అంటున్నారు వివేక చూడామణిలో శంకరుల వారు. జ్ఞానులకు బ్రహ్మాకార వృత్తి లోక వ్యవహారంలో కూడా ఉంటుంది అని అంటున్నారు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారిని దర్శించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది సాధకుల్లో భగవాన్ ప్రారబ్ధవశాత్తున లోక వ్యవహారంలో సాధకుడు ఉన్నప్పటికీ ఆ లోక వ్యవహారంలో ఈ బ్రహ్మజ్ఞానం స్థిరంగా నిలుస్తుందా, చెల్లాచెదురవుతుందా అని అడిగారు. ఒక సద్బ్రాహ్మణుడు స్త్రీ వేషం వేసినప్పటికీ తన హృదయంలో నేను సద్బ్రాహ్మణుడనేటువంటి భావన ఎట్లా ఉంటుందో అదేవిధంగా సాధకుల్లో ప్రారబ్ధవశాత్తు లోక వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా బ్రహ్మాకార వృత్తి ఉంటుంది అని చెప్పడం జరిగినది రమణ మహర్షుల వారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యోగ శాస్త్రముల ద్వారా సమాధిని పొందడం అనేటువంటిది సాధన ద్వారా, అభ్యాసం ద్వారా సాధన చేసుకోవడం. సహజ సమాధి, నేను బ్రహ్మమై ఉన్నాను, నేననేటువంటి ఉనికి నాకెప్పుడు ఉన్నది, సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వరూపము అని వేదాలు ఉపనిషత్తులు బోధిస్తున్నవి అని చెప్పి ఆ అహం ప్రత్యయాన్ని నిలుపుకోవడం కాదు. ఆ బ్రహ్మాకార వృత్తి ఎప్పుడూ ఉంటుంది మనకు. అహం ప్రత్యయము అంటే అదే ఆలోచన. ఒక వృత్తి. కాబట్టి ఇప్పుడు యోగ సమాధికి సహజ సమాధికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నాం. సహజంగా నీవున్నట్టు నువ్వు ఉండడమే, తానుగా మిగిలిపోవడమే సహజావస్థ. ఆ అవస్థను తెచ్చుకోనక్కర్లేదు. రాత్రి ఇప్పుడు సహజావస్థతో సమానమైంది ఏమైనా ఉందా ఈ లోకంలో అంటే ప్రతి మనిషికి అనుభవం ఉంది. జాగ్రత్త సహజంగానే వస్తూ ఉంది, ప్రయత్నం చేయలేదు. జాగ్రత్త అనేది సహజంగానే వస్తూ ఉంది. అలాగే స్వప్నము సహజంగానే వస్తుంది, అలాగే సుషుప్తి కూడా సహజంగానే వస్తుంది. కానీ ఇప్పుడు సహజంగా వచ్చేటువంటి ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడు మన సాధన ఏమీ లేకుండా, మన ప్రయత్నం ఏమీ లేకుండా ప్రతి మానవుడికి కూడా 140 కోట్ల మనుషులకు కూడా ఇది అనుభవంలోనే ఉన్నది. కానీ ధ్యానము, సమాధి స్థితి, జాగ్రత్తలో ప్రయత్నము ద్వారా సమాధి స్థితిని అంటే నిద్రలో ఎట్లయితే ప్రగాఢంగా సుషుప్తిలో ఉన్నామో ఆ విధంగా ఉండడం. కానీ అక్కడ జ్ఞానం కలగదు అంటున్నాడు. జ్ఞానం కలగకపోతే మన మహనీయులు యోగులు ఎందుకు బోధించారు అంటే జ్ఞానాన్ని కలిగేటందుకు అంతర్భూమిక మనస్సు కదా. ఈ మనస్సు పరిపక్వత చెందుతుంది, మనోవాక్యాయ కర్మలు శుద్ధి అవుతాయి, పాప ప్రక్షాళనం జరుగుతుంది, ధ్యానంలో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆత్మజ్ఞానం వైపు మొగ్గు చూపుతారు. ఆత్మానాత్మ విచారణ సులభగ్రాహ్యం అవుతుంది, ఆత్మగా మిగిలిపోతారు. సరాసరి ఈ సమాధి స్థితి కానీ, ధ్యానం కానీ, యోగం కానీ అవి ఆత్మను దర్శనాన్ని చేయించలేవు, మనోపరిపక్వతను చేయిస్తాయి. అంతవరకే వాటికి బలం ఉన్నది. కాబట్టి యోగ సమాధి అనేది ప్రయత్నపూర్వకముగా, అభ్యాసపూర్వకంగా సంపాదించవలసినది. జ్ఞానావస్థ, సహజావస్థ, జ్ఞాన నిర్వికల్ప సమాధి ఇది కేవలము ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఎల్లవేళల యందును నేనున్నాను అనేటువంటి కేవల ఉనికి, ఆ తలంపును కూడా
పడవేసి సాక్షి మాత్రుడై సహజావస్థలో ఉండడమే జ్ఞాన సమాధి. అసలు సమాధి అంటే అర్థమే అంటే ఆత్మస్వరూపమే సమాధి స్థితి. అది కొత్తగా పొందవలసినటువంటి అంశం కానీ కొత్తగా పొందవలసిన అనుభవం కానీ కాదు. ఇప్పుడున్న అనుభవమే సమాధి అనుభవం అని గుర్తించగలిగితే చాలు. ప్రతి ఆలోచనకు ప్రతి భావానికి నేననేటువంటి స్పందన, నేననేటువంటి ఉనికి ఉంది కాబట్టి ఆ ఉనికి మీదనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. సినిమా తెర మీదనే, ఆ స్క్రీన్ మీదనే ఇలను బొమ్మ, హీరో బొమ్మ కనపడుతూ ఉంటుంది. శుద్ధమైన జలము యందే తరంగములు కనపడుతూ ఉన్నాయి, తోస్తూ ఉన్నాయి. అలాగే నా సహజావస్థ యందే ఈ సమస్తము దివారాత్రులు జాగ్రత్త స్వప్న సుషుప్తి సమస్తము కూడా నా ఎరుక యందే తోస్తూ ఉంది, తెలియబడుతూ ఉన్నది. కాబట్టి ఆ ఎరుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఏ ప్రజ్ఞ ఉండి నాకు ఆలోచన పరంపర తెలియబడుచున్నదో, ఏ ప్రజ్ఞ ఉండి దివారాత్రులు తెలియబడుచున్నవో, ఏ ప్రజ్ఞ ఉండి సమస్తానికి మూలమై ఉన్నదో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ బ్రహ్మమే నేననేటువంటి అనుభవాన్ని జ్ఞాన విచారణ ద్వారా, కేవలము శ్రవణ మాత్రేన జ్ఞానము ద్వారా పొందగలరు జ్ఞానులు. కాబట్టి సాధనల ద్వారా పొందబడేటువంటిదంతా కూడా కొంత లేటు, కొంత టైం పడుతుంది. కాబట్టి జ్ఞాన సమాధికి యోగ నిర్వికల్ప సమాధికి తేడా ఉన్నది. ఇది ప్రయత్నము ద్వారా వచ్చేటువంటిది యోగ నిర్వికల్ప సమాధి. అప్రయత్నముగా ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఇది కాదని నేతి మహావాక్యముల ద్వారా మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, ఏమీ కాదు, వీటన్నిటిని తెలుసుకుంటున్న స్వరూపాన్ని నేనని చెప్పి స్వరూపమాత్రుడై స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే సహజ అవస్థ, సహజ సమాధి. హరి ఓం.